ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బాబు కలవనున్నారు. అమరావతికి సంబంధించిన ప్రపంచ బ్యాంకు నిధులు, రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతోటి అమరావతికి రావాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి, నిధుల గురించి చర్చిస్తారని సమాచారం, వివరాలేంటి? రైట్. ఇక ఈ నెల 7వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇక కేంద్ర పెద్దలతో సమావేశమై ఏపీకి సంబంధించిన ముఖ్య అంశాన్ని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి పవన్, చెప్పండి, ఢిల్లీ పర్యటనలో బాబు ఏ అంశాలను కేంద్ర పెద్దలతో ప్రస్తావించే అవకాశాలున్నాయి? సంతోషి, ఈ నెల 7వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. మరి ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, రాజధాని సంబంధించినటువంటి అభివృద్ధికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో కూడా నిధులు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించిన అంశాలపై కూడా చంద్రబాబు అయితే మాత్రం ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యి ఆయా సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయి కసరత్తు చేయబోతా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈ నెల 7వ తేదీన ఆయన ప్రత్యేక విమానంలో కూడా ఢిల్లీ చేరుకొని మొదటిగా ప్రధాని మోదీతో దాదాపు 2 గంటల పాటు కూడా కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం కూడా చంద్రబాబు కలవనబోతా ఉన్నారు. మరి 8వ తేదీ ఉదయం కూడా అమరావతికి సంబంధించినటువంటి ప్రపంచ బ్యాంకు నిధులు, అదేవిధంగా రైల్వే సంబంధించిన ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో కూడా చర్చించేందుకు ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అపాయింట్మెంట్ అడిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వే సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దానిపై కాకుండా పూర్తి స్థాయి వాటి నిర్మాణం కోసం ప్రారంభోత్సవ తేదీని కూడా తీసుకుని వస్తారు చంద్రబాబు అని కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ అంశంపై కూడా కేంద్ర ఏదైతే బడ్జెట్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యి దాదాపు కూడా గంటల పాటు కూడా చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. చూడొచ్చు, ఏదేమైనా కూడా చంద్రబాబు ఇప్పటికే రాజధాని అంశంపై పూర్తి స్థాయి కసరత్తు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న 4 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక రూపురేఖలు తీసుకురావాలి అనేటువంటి ఒక సంకల్పంతో కూడా కూటమి ప్రభుత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే రాజధాని అంశంకు సంబంధించి కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో కూడా దూకుడుగా వెళ్తున్నారు. కాబట్టి మరి కేంద్రం నుంచి కూడా ఇప్పటికే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే ప్రపంచ బ్యాంకు నుంచి దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు కూడా ఈ మధ్య కాలంలో ఏపీ రాజధానికి విడుదల చేయడానికి కూడా మనం చూసినటువంటి పరిస్థితి. మరి అందులో భాగంగానే చంద్రబాబు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలతో చర్చించినటువంటి అనంతరం పూర్తి స్థాయి కసరత్తు చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకు ఏ విధంగా వారిని ఆదుకోవాలి, ఏ విధంగా వారికి డబ్బులు చెల్లించాలి అనేటువంటి దానిపై కూడా బడ్జెట్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా రాజధానికి సంబంధించినటువంటి కట్టడాలు, ఇప్పటికే నిలిచిపోయినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో తిరిగి వాటికి సంబంధించినటువంటి కట్టడాలు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు ఏవే కంపెనీలను తీసుకురావాలి అనేటువంటి దానిపై చంద్రబాబు కేంద్ర పెద్దలకి వివరించబోతున్నారు. కాబట్టి చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఇప్పటికే
కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ అనంతరం కూడా ఏపీ రాజధానిపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా కూడా రాజధాని కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు ఒక శుభవార్త చెప్పబోతా ఉన్నారని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను సూచన తప్పకుండా చేయాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తా ఉంది. మరి అందులో భాగంగానే చంద్రబాబు పూర్తిస్థాయి నిధులు అమరావతి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశమే కాకుండా తెలుగు రాష్ట్ర ప్రజల రుణాన్ని కూడా ఖచ్చితంగా తీర్చుకోవాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రజలతో మాట్లాడినటువంటి అనంతరం కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సంతోష్ని. రైట్ పవన్, థ్యాంక్ యూ.